మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డలకు అంకితం చేసిన మాట నిజం కాదా అధ్యక్ష? ఇది మా చిత్తశుద్ధికి మారుపేరు కాదా? ఆడబిడ్డలు చదువుకుంటే బాగుపడతారు, చదువుకోవాలి. ఆడబిడ్డలు చదివే మన కుటుంబాలలో వెలుగులు తీసుకొస్తుంది అని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆడబిడ్డల్ని చదివించాలి, ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించాలి. ఆడబిడ్డల చేతుల్లో 4 రూపాయలు ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుందన్న ఆలోచనతోని ఆడబిడ్డల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మాదే అధ్యక్ష. భవిష్యత్తులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష ఆడబిడ్డల కోసం. భవిష్యత్తులో చెప్తాం అధ్యక్ష మా ఆర్థిక మంత్రి గారి అనుమతితోటి. అదేవిధంగా అధ్యక్ష యువత తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డది యువకులు కాదు అధ్యక్ష. విద్యార్థులు, నిరుద్యోగ యువకులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అధ్యక్ష. ఒకనాడు పాల్వంచలో ఒక బంట్రోతు ఉద్యోగం కోసం మొదలైన 69 తెలంగాణ మొదటి ఉద్యమం, ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిన ఉద్యమం యువకుల ఉద్యమం, నిరుద్యోగ ఉద్యమం, ఉద్యోగ సాధనలో జరిగిన పోరాటాలు అమరులు అధ్యక్ష. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆకాశంలో తారలై వీరులై నేలకు ఒరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగ సమస్యల మీద కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య నేలకు ఒరిగింది, రక్తం చిందించింది ఈ నిరుద్యోగ సమస్య కోసం కాదా అధ్యక్ష? ఈ సమస్యలను పరిష్కరించడం కోసమే కదా వాళ్ళు ప్రాణాలు అర్పించింది, మనకు ఆదర్శంగా నిలబడ్డది అధ్యక్ష. అలాంటి నిరుద్యోగ సమస్యను కానీ విద్యాలయాలను కానీ యూనివర్సిటీలను కానీ ఏ రోజైనా వీళ్ళు పట్టించుకున్నారా అధ్యక్ష? మీరు చెప్పండి. ఏ రోజైనా యూనివర్సిటీలకు ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్లలో ఎన్నడైనా చంద్రశేఖరరావు గారు వెళ్ళిందా? కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళినా, పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళిండా, శాతవాహన యూనివర్సిటీకి వెళ్ళినా, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళిండా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా నేను అడుగుతున్నా అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ను కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళను ఎవరినో రిహాబిలిటేషన్ సెంటర్స్గా మార్చి వాటిని నిర్వీర్యం చేసి ఆ యూనివర్సిటీలను మొత్తం భూస్థాపితం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించి ప్రైవేట్ వాళ్ళకి యూనివర్సిటీలు ఇచ్చింది మాట వాస్తవం కాదు అధ్యక్ష. ఏ రోజైనా ఈ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ని ఒక సామాజిక న్యాయంతో లేకపోతే సమానమైన అవకాశాలు యూనివర్సిటీల నిర్మాణం కోసం యూనివర్సిటీలను చేయాలని చేసిండు అధ్యక్ష. ఈరోజు తెలంగాణలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు కూడా ఒక దళితుడు వైస్ ఛాన్సలర్గా రాలే అధ్యక్ష. ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, కుమార్ అని మొలగారు కుమార్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు మనం వైస్ ఛాన్సలర్గా వేసిన మాట నిజం కాదా అధ్యక్ష? ఈరోజు మహాత్మా గాంధీ నల్గొండలో ఉండే యూనివర్సిటీకి ఒక మైనారిటీని వేసిన మాట నిజం కాదా అధ్యక్ష? అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ ఉమేష్ కుమార్ ముదిరాజును వేసిన మాట నిజం కాదా? అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గంట